ఆగో ఓ పిల్ల ఎంతసేపుగా ఫోన్ నొక్కుంటానే ఉంటావా అవే ఉండమ్మా నువ్వు కాసేపు. ఏం చూస్తున్నావు బిడ్డగా ఫోన్ లా నీకు చెప్పినా కూడా ఏం అర్థం కాదు. నేనేం చూస్తున్నా అంట ఊరికే. మీ నాయన ఎక్కడ బాయ్ మా నాన్న ఆడికెళ్ళిండు. నీ వెనకాలే ఉంటాడు కానీ తోక వెనకాల నీ చీర పట్టుకొని నాతో వెనకాల ఎందుకుంటాడు నీ చీర పట్టుకునే ఉంటాడు కదా ఎప్పుడు. మీ నాయన ఎక్కడ బాయనే అది ఆ పొలానికి వెళ్ళినాడేమో చూడిపో. ఆడుకోయిండు ఏం చేసి ఈ మధ్య ఫోన్ లా ఏం చూస్తున్నావు నేను ఎవరితోనే మాట్లాడుతున్నావు నేను మాట్లాడట్లే, వాట్సాప్ లో చాట్ చేస్తున్నా. ఎవరితోనే చాట చేస్తున్నావు వాట్సాప్ అంటారు దీన్ని. ఏది సాపు వాట్సాప్ లో వీడియో కాల్ కూడా మాట్లాడొచ్చు. ఎవరితోనే కాల్ చేస్తున్నావు ఇప్పుడు కళ్ళంటే కల్లాది మంచిగున్నది అని సర్ది కళ్ళు అన్నది ముచ్చట పెట్టింది ముద్దునే తాగింది 3 ఈతల కళ్ళు. వచ్చిండు చూడు తాగొచ్చిండు చూడు నన్నేం చేయమంటావు? నువ్వే నీకు కదా. చికెన్ చేసినా మటన్ చేసినా కానీ ఆడ తాగి వచ్చినావు ఇప్పుడు చికెన్ చేయమని చెప్పినా కదా పోయేటప్పుడు. కాసేపు నా వీడియో కాల్ మాట్లాడుతున్నా. ఏం గోల్ మా అగో అది ఎవరితో మాట్లాడుతున్నదంట ఇన్నవా ముందు చెప్పేదాకా కూడా ఆగవే. పక్కింటి అదే పక్క గల్లీలో ఉంటాడు కదా రాముగాడు. వాడిని సెట్ చేసుకున్నామని వానితో ఎందుకు మాట్లాడినవే అసలే 2 మాటలు పెళ్లి అయ్యి ఇడిచేసి వస్తే మళ్ళీ ఇంకొకళ్ళని పెళ్లి చేపియాలి నీకు పెళ్లి కాదు వాడు ఫ్రెండ్. నీవు ఫ్రెండ్ అని 2 నిడిచి వస్తే నా ఇజ్జత్ అంతా వాయ ఊర్లే ఈ రోజు పెళ్లి చేస్తున్నావు దానికి టిప్లా ప్లాన్ చేస్తున్నావు. ఇయాల పెళ్లి చేస్తారా మరి అందరూ యాడ తాగి వచ్చినవరా ఎవరిని ఉచ్చ తాగి వచ్చినవరా కాదే రోడ్డుకి ఎక్కి కొట్టుకోండి. నేను ఫోన్ లో వాట్సాప్ లో చాట్ చేసుకోవాలి. ఇది చూస్తేనేమో గిట్ల కాలబడ్డది ఈడు చూస్తేనేమో గిట్ల పడ్డాడు మరి నేను ఎట్లా సంసారం ఎలబెడదు చికెన్ చేసి స్టార్ట్ చేయాలి. చికెన్ చేసి షాస చేసుకుంటాను నాకు వంట రాదు నాన్న. సరిపోయారు ఇద్దరు. అమ్మ చేస్తదిలే. అది వంట చేయకనే లొట చేయకనే 2 నిడిచిపెట్టి మళ్ళీ ఇంకొకళ్ళతో షాట్ చేస్తున్నదంట నువ్వు చికెన్ చేయి నేను ఊకే ఇద్దరు ఇడిచిపెట్టా అంట. నాకు ఇష్టం లేని పెళ్లి చేసేసి నేను చేసిన ఇష్టం లేని పెళ్లి చేసిన నేను ఇష్టం లేని పెళ్లి చేసినావు. నేనేమో ఇంత హైట్ ఉన్నా వాడు చూస్తే ఇంతే ఉంటాడు. నా సంకలో ఎత్తుకొని తిరగాల. అమ్మ బాబాయ్ సంకలు ఎత్తుకొని తిరుగుతావో నెత్తి మీద ఎత్తుకొని తిరుగుతావో ఎట్లన్నా కాలబడుండి ఈ పంచాయతీ నాకేం అసలు ఎవడైనా పెళ్లి చేస్తే ప్రభాస్లు అంటుండు. కొంచెం హైట్ ఉంది అందంగా ఉండేవాడిని చేయాలి. సరే తరలే చూసినావరా ఎట్లా అంటున్నదో కింద మొద్దులే ఓకే. మంచి ఆస్తి ఉన్నట్టు పట్టు. ఎందుకు ఆస్తి మొత్తాన్ని తీసుకెళ్ళి ఆస్తి ఉన్నోన్ని పట్టుకుంటే ఈయనకి రోజుకు 4 క్వార్టర్ బాటలు ఆ సీసలు తెచ్చి ఇస్తాడు బాగా తిందు. నువ్వు కూడా చూసినావుగా మా నాన్నని చేసుకున్నావు. ఆయన చూడు తాగేసి వస్తుండే. అట్ట కాకూడదు నా జీవితం అనేసి ఎక్కడన్నా కాలబడుండి మీరు ఎక్కడ కాలబడితే నాకేంది తాగుపోతే అల్లుని తీసుకురా బిడ్డ. పోనా నువ్వు పో లోపలికి. సారీ రాము, మా అమ్మ ఊకే అట్టే అంటుంటది. కాదు రాము చూడు ఈ రోజు ఎంత అందంగా ఉందని కదా. నా ముక్కు పుడుగా చూడు. ఫోన్ అరే ఎవరంటావేంది? మీ బావ చూడు. ఇదిగో నా తమ్ముడు నీ లక్కే ఉన్నాడు కదా గుండ్రంగా కదా. బావకి హాయ్ చెప్పురా. బాగా చెప్తావేంది? హాయ్ చెప్పు. ఎట్టున్నాడు మీ బావ? బానే ఉన్నాడు కదా, అందంగా ఉన్నాడు కదా. నాకు ఈడు చూడు కదా. సరే అయితే ఇంట్లోకి వెళ్ళు ఆడుకోపో. వాడు మా తమ్ముడు. ఏంది మా తమ్ముడు ఎగతాలు చెప్తున్నావు? మా తమ్ముడు చాలా బాగుంటాడు చూడు. నాకు అన్నిట్లో అనుగుణంగా ఉంటాడు నా తమ్ముడు. సర్లే కానీ రాము బాగి మా పెరటి ఉంది కదా, పెరట్లోకి వచ్చేసేయి మాట్లాడుకుందాం సరేనా. మా అమ్మోళ్ళు మా నాన్న ఇద్దరు బయటికి వెళ్తారు ఇప్పుడు సరేనా. త్వరగా వచ్చేసి 10 నిమిషాలు అయిందా వచ్చి? మరి ఎంతసేపు అవుతుంది? కాల్ చేసి ఎంతసేపు అవుతుంది? ఏంటి మంచి రొమాంటిక్ గా ఉన్నాడు ఈరోజు చాలా నాజుగా తయారయ్యా. నువ్వు కూడా అందంగా ఉన్నావు. నీ అందం మొత్తం నాకే కదా. ఎందుకు అలా ఎవరైనా చూస్తే బాగోదు. ఇక్కడ ఎవరు లేరుగా. మనం మాట్లాడుకోవడానికి వచ్చాం, ఏదో చేసుకోవడానికి కాదు. తిన్నా మరి? తిన్నా. నువ్వు తిన్నావా? లిప్స్టిక్ ఏమి ఎర్రగుంది. లిప్స్టిక్ ఎర్రగుందా? నేను ఎర్రగలేనా? నువ్వున్నావు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఏమైనా ఉందా మరి లిప్స్టిక్ తో? ఏదైనా సరే పెళ్లి తర్వాతనే బాబు. ఏం కాదు, ఈ రోజు మనం ఎలాగ పెళ్లి చేసుకుంటాం కదా నైట్ కి. నైట్ కా? నైట్ కి లేపుకుని వెళ్ళిపోతున్నావా మరి? అవునా? ఇంట్లో ఏమైనా డబ్బు గోల్డ్ ఏమైనా ఉంటే తీసుకో. అమ్మ బాబాయ్ పెట్టేసుకో. నువ్వైతే ఉత్తిగా ఈ కండవా మన దగ్గర ఇదే ఉంది. అదే ఉంది మరి నన్ను ఏం పెట్టి పోషిస్తావు?
నేను ఏం పెట్టి పోషిస్తాను కాదు. ఆ. నేను కావాలా నీకు నా అమౌంట్ కావాలా? మరి నువ్వు ఎట్ట అడుగుతున్నావు? ఇంట్లో బంగారము డబ్బులు అన్ని తీసుకురా అని. మాకు కూడా ఆస్తులు మస్తు ఉన్నాయి వెనకాల. ఓడివే కదా మొగోడిని ప్రేమించినోడివి ఆ. బయటకు తీసుకుని వెళ్ళి నేను పోషిస్తాలే నేను రా అని పోషిస్తా చెప్పాలి. నేను పోషిస్తా నాకు ఆ శక్తి ఉంది. నేను పోషిస్తా. మాకు మస్తు ఆస్తి ఉంది. శక్తి ఉన్న మగోడు ఇంట్లో నుంచి బంగారం తీసుకొని రా, డబ్బులు తీసుకొని రా. సరే అని ఏమొద్దు చెప్పాడు. అదేమొద్దు నాకు సరేనా? ఆ. నువ్వు ఒక్కదాని వచ్చేసాయి. నేను ఒక్కదానే రావాలా? నువ్వు ఒక్కదానివే. సరే. మరి ఇంకో మీ అమ్మని తీసుకొస్తావా? ఆ? మీ అమ్మని తీసుకొస్తావా? అమ్మ కావాలా నీకు? మరి ఒక్కదాని రాకపోతే ఎవరిని తీసుకొస్తావు ఇంకట? సరేలే, నేను ఒక్కదాన్నే వస్తాను. నైట్ కి ఉమ్. 11 గంటలకు కాల్ చేస్తా. ఉమ్. గ్రామ పంచాయతీ మీ ఇంటి వెనకలా. గ్రామ పంచాయతీ ఉంది. దాని వెనకలా ఆడ మోటార్ ఉంది చూడు. ఆ, మోటార్ కాడికి రా. ఆ, గ్రామ ఆ నుంచి పంచాయతీ అట్నే దగ్గరికి వెళ్తే పంచాయతీ పెట్టిస్తావా ఏంది? నైట్ ఎవరు ఉంటారు ఆడ? నైట్ ఎవ్వరు ఉండరు. ఏమయ్యా నాకు భయము. అసలు ఈ మధ్య ఏందో రోడ్డు మీద సీసీ కెమెరాలు ఉన్నాయంట. ఏవి లేవు. ఆ? మనం పెళ్లి చేసుకొని వెళ్తున్నాం. నేను నా దగ్గర మొత్తం తీసుకొస్తా. నేను చెప్పింది విను నువ్వు. బంగారం నేను చెప్పింది విను. సరే వింటాలే. చెప్పు. అట్లా చెప్పాలను. అదే చెప్తున్నా. నైట్ కాడికి రా, కాల్ చేస్తా. ఉమ్. 11 గంటల కాడికి రా. ఆడ తిరుమల గుట్ట ఉంది కదా, ఆడ పెళ్లి చేసేసుకున్నాను. యాగుట్ట తిరుమల గుట్ట. తెలియదులే నాకు. నువ్వు తీసుకెళ్తావు కదా. నేను తీసుకెళ్తా. నేను నమ్మి వస్తున్నా. నేను నన్ను నమ్మే వస్తున్నావు. నేనేం ఆగం చెయ్య. ఏం నమ్మి రావడము గానీ బంగారం తీసుకొని రా అంటున్నా, డబ్బులు తీసుకొని రా. బంగారం ఏమొద్దే. నువ్వే 50 కేజీల బంగారం. నాకు బంగారం ఎందుకు ఇంకా? చిలిపి మాటలే మరి అన్ని. కాదా? సరేలే చూడు ముక్కు పుడుక. నువ్వు చెప్పావు కదా ముక్కు పుడుక. టచ్ చేయకు. అయ్యో అసలే కలం పోతుంది. ఎక్కడవా రాకి ఎక్కడవా? యా సందులోకి వెళ్ళిపోయింది. అగో ఆ ఫోన్ లో ఏందో మా వాట్సాప్ ఏదో షాపులో మాట్లాడుతున్నట్ట నాని. అక్కడ ఎవరన్నా పిలిచిండ్రా ఏంది మళ్ళా? ఓ పోయి చూసిరా పో. యా ఇప్పుడు నువ్వు సైకిల్ తీసుకొని పోతావు. మొన్న కింద పడ్డా. అది బండా? నేను ఇంకేదో బండి అనుకున్నా. చూడు ఎట్లా పట్టుకుంటా అని గురకలు చూడు, ఆడు చూడు ఎట్లా చేతి ఇంకి కొట్ట నీకు అయితే. వేసేదేమన్నా ఉందా? ఇంట్లో బిడ్డ ఏం చేస్తున్నది, కొడుకేం చేస్తున్నాడు, ఏమన్నా అన్నికే రాదు. నాకు ఇంకా మంచి మాటలు రావు కానీ గుర్కలు పెట్టి పడుతున్నాడు. పోవాలే ఆ కళ్ళు తుకునంలో పోయి కళ్ళు తాగాలి. పోవాలి ఆడ కళ్ళు తుకునంలో పోయి కళ్ళు తాగాలి. కోటరు తాగుతావు. ఎడ తాగుతావు కోటరు? ఎడ తాగుతావు రా కోటరు? ఈ కోటర్న మా నువ్వు పోయ్యా కోటర్ తాగుతాడంట. కోటరు అక్క నువ్వు వీడునా? మమ్మీ నీకోసం తేలాడుతుంది. ఎవరో చూడడానికి వస్తున్నారంట కదా, మమ్మీ పిలుస్తుంది. నా తమ్ముడికి దిష్టి పెట్టమాక నువ్వు. ఎవరో చూడడానికి వస్తారంట. ఎవరు వస్తున్నారా చూడనికి? ఎవరో పెళ్లి కొడుకు అంటే ఈయనెవరు? ఈయననా? ఈయన ఇందాక నువ్వు చూసినావు కదా వాట్సాప్ లో బావా, అది నా మొగుడు. ఎవరు వస్తారు? పెళ్లి కొడుకు వస్తుంటే ఎవరు వస్తున్నారు నాకేం తెలుసు. నా పరిస్థితి ఏంది ఇప్పుడు? ఆ? నా పరిస్థితి ఏంది? నువ్వు ఇది ఉంది కదా, ఇది వేసుకుని కాసేపు కూర్చో. వెళ్ళు. చేసేటట్టే ఉన్నావు. చేసేటట్టే ఉన్నావు. ఏం చేయను కానీ అది కట్టుకొని కూర్చో, మేము వెళ్తాం సరేనా? ఈ ఆటవాడు కూడా ఈడు దాకా దిబ్బిపాయ చూడమ్మా. ఆగమ్మా ఇదే ఇల్లేమోనే బాగా పెద్ద ఇదే ఇల్లేమో. ఇదే ఇల్లా బాగా బలిచినట్టున్నారు. కట్నం కూడా మంచిగా వేశారు మీ అత్తగారు. పోదాంపా అడుగుదా అమ్మా. పెద్దమ్మా కమలి ఇల్లు ఇదేనా? కాయిల్లా ఇల్లు అంట. అనుకుంటుగారా? మా అత్తగారు దీనికంటే ఇంకా పెద్దగా ఉన్నట్లు. పోదాంపా చూద్దాం. ఇదేమన్నా చిన్నగా ఉన్నది ఇది ఇల్లు. ఇల్లు పెద్దది అనుకున్నాం. గుడిసి ఉన్న లెక్క ఉన్నది కదమ్మా ఇది ఇల్లు. అయ్యో వచ్చిండ్రా. రండి రండి రండి. ఎంతసేపు ఇంట్లోకి వెళ్ళి అగో గడ కాలు కడుక్కోండి. యా బురదల వాడు వచ్చిండ్రు. చెప్పులు ఇడిచి నెత్తిన పెట్టుకొని కడుక్కోండి. పోయి కడుకో. అయ్యో మా తాను ఒక్కటే జగ్గుందమ్మా.
రాకపాయ మా అంగట్ల దొరకకపాయే దా. అయ్యో బుజ్జి గట్ల కోప్పడితివి. వీళ్ళేమో ఇప్పుడే వచ్చిరి, పిల్లనేమో ఇక్కడ వాయను, ఎవనెప్పుడు వాయను ఏం చేస్తాను తాగుబట్ల కొడుకేమో తాగివన్నాడు. నానిగాని పంపించిన మరి ఎక్కడ వాయను, నానిగాడు ఎక్కడ వాయను, ఈ పిల్లి ఎక్కడ వాయను. రండి అమ్మా రండి. రండమ్మా రండి, కూకోండి రండి. అయ్యో ఇంటికి చుట్టాలు వచ్చి రోలి చేయకుండా పక్కకు పోయి కూసోపో. లేవు లేవు నువ్వు పక్కకు పోయి కూసోపో. రాండమ్మా రారా. అయ్యో పరుపోనికి పరుపు తీసుకురమ్మంటే తేకపాయమ్మా. కూర్చోండి అమ్మ కూర్చోండి. కూర్చోండి. ఇంత చాయ్ తెద్దామంటే పాలు అయిపోయినాయి, డికాషన్ పెట్టుకత్తా. అరే రామచంద్ర ఇందాక నుంచి చూస్తున్నా ఆ మగ్గు లేదు అన్న, ఈ ఖుషి లేవు, ఇంకేముంది మీ ఇంట్లో? ఇల్లు తక్కువ చూడనీకేనే ఉంది, ఇంకేముంది? అయ్యో నా కాడికి ఉన్నాయి బిడ్డ, కోప్పడకు, నేను చాయ్ పెట్టుకొత్తా. ఏమనుకోకు బిడ్డ. అయ్యో చాయ్ వద్దా? పిల్లని చూస్తా. పిల్లని ఓ అమ్మా, పిల్లని కూడా ఏమైనా పెట్టేసి వచ్చినావా, కొనుక్కొస్తావా? లేదమ్మా కొనుక్కరా పో. పిల్ల ఇగో ఈడ ఈ దుకాణానికి పోయి వస్తా, షాంపూలు తెస్తా అంటాను. బాయ్ అయినా సంబంధం వచ్చేటప్పుడు పిల్లని బయటకి ఎట్లా పంపిస్తావమ్మా నువ్వు? షాంపూలు తెస్తా అంటారు పోయింది. నీ మొగడేమో తాగి సైకిల్ మీద అంటాడు, నీ పిల్లగాడు ఎక్కడ పోతాడో, నీ పిల్ల ఎక్కడ పోతాడో. నానిగా దా ఏమా రాకెక్కడ బాయ్? సంకల్ ముచ్చట్లు పెట్టుకుంటుంది. ఏంది మధ్యలో ఇంకోడు కలిసి నీ పోయేటోడు ఇంకోడు అంతా మాట్లాడుతుంది. ఇగో వస్తుంటే వస్తుంటే తోవల ఇంకేదో పని ఉన్నదంట, ఆగిందంట, వస్తుంది కూర్చోండి. ఇగో నాని 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 జప్పున పోయి గుంజుకొని రాపో. ఏందమ్మా షోలాల? ఓ అమ్మా ఏంది షోలాల గుసగుసలు మాట్లాడుతారు మాకు చెప్పు, గుసగుసలు మాట్లాడుతారు మాకు చెప్పు. అయ్యో ఏం లేదు బిడ్డ, ₹2 తక్కువ పడితే దుఃఖం కూడా షాంపూలు ఇయ్యలేడంట, అందుకే పిల్లగానికి చెప్పి పంపించిన. అమ్మా నాకేదో తేడా కొడుతుంది, లేదో చేస్తుంది. ఏం లేదమ్మా ఏం లేదు. ఏదో ఉంది. ఓ అబ్బా ఏం దొరుకుతారా? వద్దనుకో. ఇగో అమ్మా వచ్చింది బియ్యం, పిల్ల వచ్చింది. రా అమ్మా, పెళ్లి చూపులకు వచ్చిండ్రు. పెళ్లి చూపులుకా? ఇగో పెళ్లి కొడుకు గా పిల్లగాడే. ఏంది అట్టున్నాడేందమ్మా? అగో నేను చూసి సిగ్గుపడుతున్నాడు. బంగారం లేకుండా నీ పిల్ల ఒబ్బ వజ్రంలాగా ఉన్నది చెప్తున్నావు. చూడే పిల్లగాడే ఎంత బాగున్నాడు, సిగ్గుపడుతున్నాడు. యా సిగ్గుపడుతున్నాడు? ఏ పొద్దు నాకు నచ్చలే. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. నాకైతే పిల్లగాడు నచ్చిందే. కన్నుల పొడిచేటట్టు చూస్తుంది. మీ అన్నకు నచ్చినాక నీకు నచ్చలేదంటే ఎట్లమ్మా? మీ అన్నకు నచ్చిందంటే నచ్చలే. మరి మనం వచ్చేటప్పుడు ఇంటి ఉండాలి కానీ అలా బయట తిరగడానికి పోయింది కదా. మన ఇంటికి తీసుకోపోయినాక కూడా మీరు ఇట్లే చేసట్లేదు. మనం బయటికి పని చేపిస్తాం, మన ఇంట్లోనే మస్తు పని ఉంటది. ఓ నన్ను ఆపింగ మనం పోదాంపా. కాదమ్మా, ఇట్లా కళ్ళ పుడిచేటట్టు చూస్తుంది. పెళ్లి కొడుకు ఏంది కట్టుకున్నాడు, ఆ రింగు చుట్టేంది, ఆ బొట్టేంది, అయ్యో ఆ పొట్టేంది, 2 నెలలాగే ఉంది కడుపు, 2 నెలలాగే ఉంది కడుపు. ఓ పిల్ల మంచిగా ఉన్నాడే, ఎంత బాగున్నాడు, నాకైతే నచ్చింది బిడ్డ. నీకు నచ్చిందా? నువ్వు చేసుకో. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చేసుకునేదాని కానీ మీ నాయన ఉన్నాడు కదే. ఏం జరుగుతుంది? అయ్యో వచ్చిందమ్మా, ఏం జరుగుతుందో ఎవరితోనో యోగాలే. నేను పెళ్ళోళ్ళు తాగుబోతులోడు ఊర్లో వెంబడి తిరుగుతుంది. అల్లుడు తాగుతావా? నా కంపెనీ ఇస్తావా పెళ్ళైనాక? నాకేం అలవాటు లేవు. నన్ను తాగువా? మనకు సెట్ కాదు, ఇంకొకరిని చూస్తాలేనమ్మా. మంచి తాగుపోతాను చూసి పెళ్లి చేస్తా. చూడు మా నాన్న మంచోడు. అవ్. నువ్వు మంచిదానివి, మీ నాయన మంచోడే, నేను మాత్రం చెడ్డదానైన ఇంట్లో. దానివే ఊరంతా చెప్పుకుంటున్నారు నీ గురించి, గయాడి గంపని. 2 మాటలు పెళ్లి చేస్తే ఇడిసబెట్టి వస్తీవి కదే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
అయ్యో మాట దారిన పెళ్ళోళ్ళ ముందు మాట జారదాం నీకే కొత్తనా ఏడ జారలేదు మాట జారావు కాలు కూడా జారావు 2 సార్లు పెళ్ళైందంటారా పిల్లకి 2 సార్లు వద్దురా మనకి పిల్ల పోదాం రా అమ్మ 2 సార్లు కానీ పిల్ల బాగుంది తీసుకుని పిల్ల మళ్ళీ నాకు యాడ్ ఇస్తుంది మొన్న అది ఇద్దరు నిడిచిపెట్టచ్చు మళ్ళీ నీతోనే సంసారం చేస్తాను గ్యారెంటీ ఉందిరా అమ్మ మొన్న దొరికిపోయిన అది కుంటిది ఉన్నది అదేం బాగా చెప్తే మీరన్నా చెప్పుండే ఇంటలేడు వద్దురా ఈ పిల్ల మనకు వద్దురా వీళ్ళు ఎట్టెట్టనో ఉండ్రు తాగోతు తండ్రి ఉండు తల్లి గయ్యాలాకుంది పిల్ల చూస్తే అట్లుంది వద్దురా వద్దురా చెప్పింది నేను పెళ్లి అయినాక నేను మార్చుకుంటామ్మా నేను పిల్ల నాకు బాగా నచ్చిందమ్మా అసలు నాకు ఆమె మంచిగా హైట్ ఉన్నాము సేమ్ ఉన్నాము అది ఎర్రగా బుర్రగా చూసినావురా అది మంచిగా లేదు ఎవరంటే అంటే పోయేటట్టుంది అట్లా అయ్యో పోతాను మనం మంచిగా ఉన్నది నాకైతే నచ్చిందమ్మా చెల్లెలు కూడా నచ్చలేదు ఇగో ఈ పెళ్ళొద్దేమొద్దురా మన మామ నా మాట ఇండ్రా పోదాం రా వద్దురా లేవురా వద్దురా ఈ పెళ్ళొద్దేమొద్దురా పోదాం దండ్రా అయ్యో అల్లుడు అల్లుడు నీకు కావాలి తాగుడు నేర్పిస్తారు అల్లుడు. అమ్మయ్యా పెళ్ళి పోయింది ఏం లేదు బుజ్జి రెడీగా ఉండురా నా మంచం ఖాళీ అయింది. పెళ్ళోళ్ళు వెళ్ళిపోయిరి ఎంత పనాయరో ఈ దుడకకు యాడికెళ్ళి సంబంధం తెత్తురో నా కర్మ ఏకటిగో ఓరేకటిగా నిన్ను చేసుకున్న సుఖం ఉండేరా ఏకటిగో ఓరేకటిగా నడిమిట్ల ఈ తాగొట్ల కొడుకుకి ఇచ్చి లగ్గం చేసిర్రా ఏకటిగో ఓరేకటిగా ఈ నా బిడ్డలు ఇద్దరయ్యిండ్రు ఒక్కరు మాటింటలేరు ఈ గుండుగాడేమో ఎక్కడ పోతే అక్కడే పోతాడు ఆ దుడకకు 2 పెళ్లిళ్ళు చేసిన అది 2 పెళ్లిళ్ళని 2 మొగోళ్ళని నిడిసబెట్టి ఇంట్లో కూర్చున్నది దానికి మంచిగా ఇంకా పెళ్లి చేద్దామంటానా అంటే ఏం చేద్దామ్మా ఎవరికి ఇచ్చి కట్ట పెడితే నా బిడ్డ పెళ్లి గంగల కలిసి వాయనే